అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ యాక్టర్లు శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో వచ్చిన సీక్వెల్ ప్రాజెక్టు స్త్రీ 2. అమర్ కౌశిక్ దర్శకత్వంలో హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్ డే నుంచి వసూళ్ల విషయంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన స్త్రీ 2 ఇప్పటికే ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2898 ఏడి వసూళ్లను అధిగమించడంతో పాటు ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. తాజాగా మరో అరుదైన ఫీట్ను నమోదు చేసింది. ఈ మూవీ KGF 2 లైఫ్ టైమ్ హిందీ వర్షన్ కలెక్షన్ లను అధిగమించింది. KGF 2 హిందీ వర్షన్లు 435 కోట్ల గ్రాస్ కాగా స్త్రీ 2 ఇండియా వైడ్గా 442 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు భారత్లో యానిమల్, పఠాన్, గాదర్ 2 లైఫ్ టైం వసూళ్లను కూడా సులభంగా అధిగమించే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలవుతుంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు TFCC మా అసోసియేషన్ సభ్యులు, నటీనటులకు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు ఇన్విటేషన్ అందింది. ఆయనను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కొద్ది రోజుల క్రితమే చిరంజీవి తదితరులను వేడుకలకు ఆహ్వానించారు సినీ ప్రముఖులు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్లకు కూడా ఆహ్వానం అందించారు. కార్ రేసింగ్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. ఈయనకు బైక్లన్నా, కార్ రైడింగ్లన్నా విపరీతమైన ఇష్టమున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన అనేక బైక్ రేసులతో పాటు ఫార్ములా 1 కార్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు తన వద్ద ఉన్న సూపర్ బైక్పై చక్కర్లు కొడుతూ ఉంటారు ఈ స్టార్ హీరో. బైక్ రైడింగ్పై ఉన్న మక్కువతో ఒక్కోసారి 100 కిలోమీటర్లు సైతం బైక్ పైనే ప్రయాణిస్తూ ఉంటారు. అయితే తాజాగా అజిత్ కార్ రేసింగ్లో దూసుకెళ్లాడు. తాజాగా ఆయన తన ఆడి కార్లో గంటకు 234 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జై భీమ్. TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం OTT వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను సూర్యతో పాటు మణికందన్, లిసిమోల్ జోస్, ప్రకాష్ రాజ్లపై ప్రశంసలు కురిశాయి. అయితే ఈ సినిమా టైంలో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా పంచుకున్నాడు తెలుగు నటుడు రావు రమేష్. రావు రమేష్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఇంద్రజ హీరోయిన్గా నటించగా లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య తనకు గోల్డ్ కాయిన్ ఇచ్చినట్లు తెలిపాడు రావు రమేష్. జై భీమ్ సినిమాకు తెలుగుతో పాటు తమిళంలో కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. అయితే తమిళంలో డబ్బింగ్ చెప్పినందుకు సూర్య నా దగ్గరకు సార్ తమిళ భాషపై మీకున్న గౌరవానికి ఇది నా బహుమానం అంటూ గోల్డ్ కాయిన్ ఇచ్చాడు. ఆ టైంలో జై భీమ్ టీం మొత్తం అందరూ లేచి చప్పట్లు కొట్టారు. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ రావు రమేష్ చెప్పుకొచ్చాడు. కెరీర్లో వరుస పరాజయాలు చవిచూసిన షాహిద్ కబీర్ సింగ్ రూపంలో చాలా రోజులకు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్గా వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఫర్జీ, జెర్సీ వంటి సినిమాలతో దూసుకుపోతున్నాడు షాహిద్. అయితే షాహిద్ సతీమణి మీరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజ్పుత్లో కుటుంబంలో పుట్టిన మీరా మోడల్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక షాహిద్తో పెళ్లైన అనంతరం తన రంగంలో రాణించడంతో పాటు షాహిద్ కపూర్ కెరీర్లో తోడు నీడగా ఉంటుంది. అయితే ఈ భామ ఒకప్పుడు చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న మీరా కపూర్ తన మనసులోని మాటను బయటపెట్టింది. కరణ్ ఈ షోలో మీరాను అడుగుతూ షాహిద్ కపూర్ చేయాలనుకున్న సినిమాకి మీరా కపూర్ పేరు పెట్టాలి అంటే ఏం పేరు పెడతారు అంటూ అడిగాడు. దీనికి మీరా సమాధానమిస్తూ రాక్ స్టార్ అంటూ సమాధానమిచ్చింది. రణ్బీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ సినిమా షాహిద్ చేయాలని ఉండేది, కానీ అది అవ్వలేదంటూ చెప్పుకొచ్చింది భామ. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే షాహిద్, మీరా కపూర్ 2015లో గురుగ్రామ్లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు.
కల్కి సినిమాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ ఆనందోత్సాహంలో తన తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ రాజాసాబ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూలైలో విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రభాస్ రొమాంటిక్ లుక్స్ తో ఫిదా చేశారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది. ప్రభాస్ జన్మదినమైన అక్టోబర్ 23న టీజర్ ను విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రభాస్ తన షూటింగ్ పార్ట్ ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజా షెడ్యూల్లో ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. శ్రీసింహ సత్య కాంబినేషన్లో క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మత్తు వదలరా. నరేష్ అగస్త్య మరో లీడ్ రోల్లో నటించాడు. రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. మత్తు వదలరా 2 టైటిల్తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీసింహ సత్య మరోసారి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. సీక్వెల్లో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా మత్తు వదలరా 2 టీజర్ను ఎప్పుడు విడుదల చేస్తామనేది తెలియజేస్తూ మరో లుక్ షేర్ చేశారు. ఈ చిత్ర టీజర్ను ఆగస్టు 30న ఉదయం 11:07 లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫరియా అబ్దుల్లా కొంచెం ఫన్ యాంగిల్లో పిస్టోల్ చేతపట్టుకుని బెదిరిస్తున్నట్టు కనిపిస్తుండగా శ్రీసింహ సత్య భయపడుతూ ఉండటం చూడొచ్చు. తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైందని తెలిసింది. మరో వారం రోజుల్లో నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్. ఇక జవాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులకు ఇక పండగే అనుకోవచ్చు. కింగ్ ఆఫ్ కంటెంట్గా శ్రీ విష్ణుకి నామకరణం చేసింది స్వాగ్ టీమ్. వైవిధ్యమైన పాత్రలతో ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకునే సబ్జెక్టులను బ్యాలెన్స్ చేయడంలో పేరొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ రాజా చోరా తర్వాత డైరెక్టర్ హసిద్ గోలీతో తన సెకండ్ కొలాబరేషన్గా స్వాగ్తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమా టీజర్ను విడుదల చేశారు. శతాబ్దాల క్రితం పురుషుల ఉనికికే ముప్పు పొంచి ఉన్న కాలంలో వింజామర వంశానికి చెందిన రాణి రుక్మిణీదేవి పురుషులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది. తనకొక కొడుకు పుడితే చంపడానికి కూడా వెనుకాడదు. అయితే రాజవంశంపై ఒక శాపం చివరికి పరిస్థితిని రివర్స్ చేస్తుంది. ఇది క్రమంగా మార్పుకు దారితీస్తుంది. అక్కడ పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు హసీద్ గోలీ కాంబినేషన్లో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా ఉంటుంది. ఈసారి వారు యూనిక్ బ్యాక్ డ్రాప్ లో బలమైన కథతో ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇంతకుముందు టచ్ చేయని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అవి నెక్స్ట్ ప్రమోషనల్ మెటీరియల్లో రివీల్ అవుతాయి. శ్రీ విష్ణు కింగ్, భవభూతి, సింగా, యయాతి వంటి విభిన్నమైన పాత్రలో అద్భుతంగా అలరించారు. దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన విడుదల 1 థియేట్రికల్గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల 2 సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై ఎల్రెడ్డి కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో నటించిన విడుదల 2 రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. విడుదల సినిమాతో చూస్తే మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా విడుదల 2 సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు వెట్రిమారన్. తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకీరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిల్మ్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్గా నటిస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ని న్యూ టాలెంట్ రోడ్స్ అట్ బ్యానర్పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున సెలబ్రేట్ చేసుకుంటూ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా 1980 నేపథ్యంలో ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
శుక్ర, మాటరాని మౌనం ఇది వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శక నిర్మాత పూర్వాజ్. ఆయన ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే భారీ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ, జ్యోతి, పూర్వాజ్, మనీష్ గిలాడా, అశూర్ రెడ్డి, స్నేహ గుప్తా కీ రోల్స్లో నటిస్తున్నారు. శుక్ర, మాటరాని మౌనం ఇది ఏ మాస్టర్ పీస్ సినిమాల నిర్మాణంలో భాగమైన పూర్వాజ్ తాజాగా థింక్ సినిమా ప్రొడక్షన్ హౌస్ను ప్రకటించారు. థింక్ సినిమా బ్యానర్ ద్వారా కంటెంట్ ఉన్న మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నట్లు ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ తెలిపారు. ఈ సంస్థ మొదటి సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభమై వచ్చే ఏడాది జులైలో విడుదలకు తీసుకొస్తామని పూర్వాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత పూర్వాజ్ మాట్లాడుతూ, మేము గతంలో పలు పైలట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ చేశాం. శుక్ర, మాటరాని మౌనం ఇది ఏ మాస్టర్ పీస్ చిత్రాల నిర్మాణంలో భాగమయ్యాం. ఆ ప్రాజెక్టులతో ప్రొడక్షన్లో వచ్చిన అనుభవంతో సొంత నిర్మాణ సంస్థ థింక్ సినిమాను ప్రకటిస్తున్నాం. మా సంస్థలో కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేసి ఒక మంచి బ్యానర్గా స్థిరపడాలని ఆశిస్తున్నాం. థింక్ సినిమా సంస్థలో మొదటి సినిమా ఈ ఏడాది ప్రారంభించి వచ్చే ఏడాది జులైలో విడుదల చేస్తామన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఆదిపురుష్. ఓమరౌతు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద అటర్ ఫ్లాప్గా నిలిచింది. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత మరో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా డిజాస్టర్పై దర్శకుడు ఓమరౌతు స్పందించాడు. ఆదిపురుష్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిందని, అయితే ఈ సినిమా ఫ్లాప్ అందుకున్న బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించిందని తెలిపాడు. ఆదిపురుష్ విడుదలైన అనంతరం తనపై వచ్చిన ట్రోల్స్పై స్పందిస్తూ, సోషల్ మీడియాలో ముఖం తెలియని వాళ్ళు చేసే ట్రోల్స్ను మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక సినిమాను హిట్, ఫ్లాప్ అని డిసైడ్ చేసేది బాక్సాఫీస్. ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద మంచిగా ఆడింది. ఈ సినిమా తొలి రోజే 70 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవరాల్గా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది. ఇందులో తెలంగాణ, ఆంధ్ర నుంచి 200 కోట్ల వరకు వచ్చాయి. దీన్ని బట్టి చెప్పవచ్చు ఈ సినిమా ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా అనేది అంటూ రౌత్ చెప్పుకొచ్చాడు. మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ లాల్తో పాటు మొత్తం 17 మంది పాలక మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. కమిటీలోని కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వారందరూ రాజీనామా చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోలీవుడ్ నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో హేమా కమిటీ తరహాలో కోలీవుడ్లో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తాం. తమిళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ వచ్చినట్టు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కేరళలో ఏర్పాటు చేసిన హేమా కమిటీలాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కమిటీ పెడతాం. నటీమణులు ఏవైనా సమస్యలుంటే మాకు ఫిర్యాదు చేయండి. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని విశాల్ స్పష్టం చేశాడు. హురున్ సంపన్నుల జాబితాను రిలీజ్ చేశారు. ఆ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. షారూఖ్ ఆస్తులు 7,300 కోట్లు ఉంటుందని హురున్ తన జాబితాలో పేర్కొన్నది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్లో షారూఖ్కు భాగస్వామ్యం ఉంది. కోల్కతా జట్టు ఏడాది ఐపీఎల్ గెలిచిన విషయం తెలిసిందే. షారూఖ్ సంపద పెరగడానికి ఇది కీలకమైంది. ఎక్స్ అకౌంట్లోనూ షారూఖ్కు ప్రత్యేక స్థానం ఉంది. అతనికి ఎక్స్లో 44.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అనేక మంది బిలియనీర్లు, సెలబ్రిటీలను అతను దాటేశాడు. సెలబ్రిటీలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కూడా హురున్ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్లలో ఒకరు అజనీష్ లోకనాథ్. కాంతారా సినిమాకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ అందించి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాడు. తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం యుఐ. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. చిత్రం అజనీష్ లోకనాథ్కు 50వది కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని అందరితో పంచుకుంది ఉపేంద్ర టీం. 50 సినిమాలు, 50 భావోద్వేగాలు, 50 కథలు, ఒక మాస్ట్రో హృదయాలను హత్తుకునే ఆత్మీయమైన ట్యూన్ల నుంచి మనల్ని డ్యాన్స్ చేయించే ఎనర్జెటిక్ బీట్ల వరకు అజనీష్ అన్ని చేశారు. ఆయన యుఐ ది మూవీతో తన 50వ మైల్ స్టోన్కు చేరుకున్నారు. అజనీష్ మరపురాని సంగీత ప్రయాణానికి హామీ ఇచ్చాడు అంటూ షేర్ చేశారు మేకర్స్. నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ కాన్వాస్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ఆస్క్ నాని పేరిట అభిమానులతో ముచ్చటించాడు నాని.
ఈ చాట్ సెషన్లోనే సరిపోదా శనివారం మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ చాట్ సెషన్లో అభిమాని రిప్లై ఇవ్వమని వింతగా పోస్ట్ పెట్టాడు. నీకోసం ఫ్యాన్స్ వార్స్ చేస్తున్నా అన్న రిప్లై ఇవ్వు, కెరీర్ మీద ఫోకస్ చేస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి నాని రిప్లై ఇస్తూ నీ పోస్ట్కి రిప్లై ఇచ్చాను, ఇకనైనా కెరీర్ మీద ఫోకస్ చేసి మాట మీద నిలబడు అంటూ నాని రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన ఎల్సీయూ నుండి వరుస బ్లాక్ బస్టర్లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇది రజనీకాంత్కి 171వ మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్కు మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహీర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్ను జోడించడానికి మేకర్స్ కింగ్ నాగార్జునను ప్రత్యేక పాత్రలు పోషించినట్లు నాగార్జున పుట్టినరోజున అనౌన్స్ చేశారు. నాగార్జునను సైమన్గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ డైనమిక్ అవతార్ను ప్రెజెంట్ చేస్తుంది. స్టైలిష్ షేడ్స్ మెరుస్తున్న గోల్డ్ వాచ్తో కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. నాగార్జున చేరికతో స్టార్ పవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. రజనీకాంత్ నాగార్జున అభిమానులకు ఇది గ్రేట్ ట్రీట్. నాగార్జున పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. గిరీష్ గంగాధరన్ కెమెరామ్యాన్గా పనిచేస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. ఈ సినిమా 2025లో విడుదల కానుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.